సెప్టెంబర్ 17 నాడు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు సేవా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 17 మోదీజీ జన్మదినం నుంచి మొదలు పెడితే గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు 15 రోజుల పాటు సేవా సప్తాహం అనే కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ ఇనిషియేటివ్ తీసుకొని మెడికల్ నాగేశ్వరరావు గారు ఇవాళ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం, దానికి మీరందరూ రావడం, నర్సింగ్ సూపరింటెండెంట్ వెరవడిల గారు, మన ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్ నవీద్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్ కృష్ణ గారు, అనెస్థిటిస్టు డాక్టర్ హర్షవర్ధన్ గారు, సూపరింటెండెంట్ చెన్నకేశ్వరరావు గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు కూడా ఈ సేవా సప్తాహ ప్రముఖ దీనికోసం ఇన్ఛార్జ్గా పార్టీ నియమించింది. సుహాసిని గారు, వీరభద్రాచారి గారు, అరుణ్ గారు, పెద్దలు చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మన మల్లికార్జున యాదవ్ గారు అందరికీ కూడా వచ్చే మన బ్లడ్ డోనర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2 విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇట్లా పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మరియు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలనేది మన ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ మెడికల్ క్యాంపులకు సిద్ధమవుతున్నాం. ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు నాగేశ్వరరావు గారు అడుగు ముందుకేసి 74వ బర్త్డే కాబట్టి 74 మందికి తక్కువ కాకుండా, ఎక్కువ అయినా పర్వాలేదు, 74 కన్నా ఎక్కువ మందితోటి బ్లడ్ డొనేషన్ చేయించాలి. తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ యూనిట్స్ ఒక కొరత ఉన్నదో దాన్ని భర్తీ చేయాలనే ఆలోచన. ఎందుకంటే డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానివ్వండి చాలా విజృంభిస్తోంది. ఈ ఆలోచన చాలా మంచి ఆలోచన. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం శుభసూచకం. అట్లనే ఇవాళ పైన నెక్స్ట్ 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. డాక్టర్ గారితో పాటుగా ఒక మంచి ఆసుపత్రి నిర్మాణం అవుతుంది. నేనేమంటా అంటే మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఆసుపత్రిని మనం బాబాపూర్లో పెడితే 100% ఫీల్ అవుతుంది. ఎందుకంటే పేషెంట్ లక్షణలో పోకపోతే స్టూడెంట్స్ క్లినికల్ మెటీరియల్ దొరకదు. కాబట్టి ఆసుపత్రిని ఇక్కడనే కంటిన్యూ చేస్తాం. తర్వాత మెడికల్ కౌన్సిల్ ఎక్కడనే అరేంజ్ చేస్తారు. అట్లా కానీ అంత దూరం వెళ్ళడానికి కూడా రవాణా సౌకర్యం కూడా లేదు. తప్పకుండా దీన్నే బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు 20వ తారీఖు గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం 100 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్. 100 మంది ఒకటే రోజు. ఎంతమంది వస్తారు, ఎంతమంది జాయిన్ అవుతారు అనేది సెకండ్. కానీ 100 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు మంచి జీతాలతోటి వాళ్ళను నియమించుకోవడానికి కలెక్టర్ గారికి విశేష అధికారాలు కల్పించడం జరిగింది. రేపు వాకిన్ ఇంటర్వ్యూ పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు వస్తే వాళ్ళకు ఉద్యోగం. పొద్దున వచ్చిన వాళ్ళకు మధ్యాహ్నం వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే నేషనల్ మెడికల్ NMC ఏదైతే ఇన్స్పెక్షన్కి వస్తుందో అప్పటి వరకు డాక్టర్లు ఉండాలనే ఆలోచన. తప్పకుండా ఈ ఆసుపత్రి గురించి, మెడికల్ కాలేజ్ గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్పీకర్ గారు అవకాశం కల్పించింది. ఆ విషయాలను కూడా చర్చించడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి దీన్ని ఒక మెడికల్ కాలేజు ఒకవైపు స్టూడెంట్స్కు అక్కడికి వస్తూనే ఇటు విద్యార్థుల కన్నా ఈ వెనుకబడ్డ ప్రాంతానికి ప్రభుత్వ వైద్య రంగంలో విశేష సేవలు అందించడానికి దీనికి ఒక సాధనంలాగా, ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎవరైనా ప్రభుత్వ వైద్య వ్యవస్థకు ప్రైవేటు వైద్య వ్యవస్థ ప్రత్యామ్నాయం అనుకుంటే వాళ్ళు వెరీ బాగులు అనుకుంటారు. ఎప్పుడు కూడా దానికి ప్రత్యామ్నాయం కానే కాదు. ప్రైవేట్ వ్యవస్థ నడవనియండి. కాంపిటేటివ్ మోడ్ మనం వాళ్ళతో కంపీట్ సేవలు కూడా మీకు పెద్ద ఎత్తున ఇప్పుడు మనకు రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఇదివరకు కొంతమంది రిక్రూట్మెంట్లో వచ్చారు. కాబట్టి DME కింద మనకు ఒక సీనియర్ ప్రొఫెసర్ కూడా మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కు సూపరింటెండెంట్గా వారికి ప్రిన్సిపల్గా మన అడిషనల్ ఛార్జ్ కూడా ఇప్పిస్తే వారు పనిచేస్తామని ముందుకు వచ్చారు. డాక్టర్ ప్రవీణ్ గారి ఇంతకుముందు వారికి కలవడం జరిగింది. ఆ సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి, DMD డాక్టర్ వాణి గారి దృష్టికి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటాం. మీ నర్సింగ్ సిబ్బంది ఈ హాస్పిటల్ని రన్ చేయాలి. డాక్టర్ల కన్నా మీ నర్సింగ్ సిబ్బంది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మొన్న ఒకరోజు రాత్రి కరెంటు పోతే మనకి ఎంత ఇబ్బంది అవుతుంది. పేపర్లో ఎంత రాసి ఎంత బంధం చేసినప్పుడు. కాబట్టి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కు ఇచ్చేసిన బ్లడ్ డోనర్స్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సాధక బాధకాల్లో, మీ కష్ట సుఖాల్లో మేమందరం ముందుంటాం. ఎందుకంటే
డాక్టర్ వృత్తిలో ఉండి ఈ వైద్య వ్యవస్థను కొంచెం గాడిలో పెట్టాలనే ఆలోచనతోటి ఉన్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఏ రకంగా ఉపయోగించుకోవాలనుకుంటే ఆ రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం తలో చేయి వేసి ఈ ప్రభుత్వ వైద్య వ్యవస్థను ఏదైతే పునారిల్లుతున్న ప్రభుత్వ వైద్య రంగం ఏదైతే ఉన్నదో ఈ మారుమూల జిల్లా, గిరిజనుల జిల్లా, కుమ్రంభీం పేరు పెట్టుకున్న జిల్లా, ఈ జిల్లాను బాగుపరచాలంటే ప్రభుత్వ విద్యా వైద్య వ్యవస్థను బాగుపరిచింది మన జీవన ప్రమాణాలు మెరుగుపడవు. దాంట్లో ఇంకో ఆలోచన లేదు. కాబట్టి అందరం తలా చేయి వేసి అందరి శక్తి మేరకు కష్టపడి దీన్ని ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ లాగా అందరికీ అక్కడికి వచ్చే సంస్థలాగా తయారు చేయడానికి మీ అందరి సహకారం అవసరమని తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై హింద్, బోలో భారత్ మాతాకి. మీటింగ్ సార్ క్యాంపులో ఉన్నాము. అందరు పడుకున్నారా చూడండి.